సంచారానికి వచ్చేస్తుంది. మామూలు మనుషులు ఆ తల్లి కంటపడకూడదు. కిక్కులు అనుకోండి, పడుకో. ఎంత అర్ధరేత్రి దేవి ఎక్కడికి పోతున్నట్టు? గ్రామ పొలిమేరల్లోకి. అక్కడికెందుకు? గ్రామంలోకి ఏ దుష్ట శక్తులు అంటు వ్యాధులు ప్రవేశించకుండా కాపలా కాయడానికి. అట్టగా? అంతేకాదు, ఈ గ్రామంలోని పిల్ల పాపల్ని గొడ్డు గోదల్ని ఆ తల్లి ఉందే, ఆ తల్లి ఎప్పుడు చల్లగా చూస్తూ ఉంటుంది. నిజంగా దేవతంటే ఈ కామాక్షమ తల్లే తాత. తాత, ఈ తల్లి ఇక్కడ ఎప్పుడు వెలిసిందో ఎలా వెలిసిందో చెప్పు తాత. అదొక పెద్ద కథ, చెప్తాయిను. చూసారా స్వామి, ఈ ప్రదేశము ఎంత రమణీయముగానున్నదో. చూస్తున్న కొద్దీ మనసు పరవశించిపోతున్నది. ఇక్కడ దిగి ప్రకృతి మాత అందచందాలను తనివి తీరా తిలకించి వెళదాం స్వామి. అలాగే దేవి. వేదగిరి మీద నా సోదరుడు ఉగ్ర నరసింహుడు కొలువై ఉన్న దివ్య దేవాలయము, గలగల ప్రవహించే ఈ పుణ్య పినాకిని నది, ఒడలు పులకరింపచేసే చల్లని పిల్లగాలులు మనసులో గిలిగింతలు పెడుతున్నాయి. ఆహా, ఎంతటి ఆహ్లాదకరమైన ప్రదేశమో! తనువు ఆనంద డోలికల్లో తేలిపోతోంది స్వామి. నిజము దేవి, ప్రమోదభరితమైన ఈ ప్రదేశాన్ని తిలకిస్తుంటే దండము పులకరిస్తోంది. మనసు తీరా శృంగారోత్సవం చేసుకోవాలనిపిస్తోంది. అందుకు నేను సిద్ధమే స్వామి. తపస్సు ఫలించింది. ఆనంద డోలికల్లో తేలియాడే ఆది దంపతుల దివ్య దర్శన భాగ్యం కలిగి నా జన్మ సార్థకమైంది. ధన్యోస్మి, ధన్యోస్మి. శివానంద, మహర్షివై కూడా సమయాలను విస్మరించి మమ్మల్ని సమీపించి మా ఆనందానికి అంతరాయం కలిగిస్తావా? మా ఏకాంతానికి భంగం కలిగిస్తావా? ఓంకార స్వరూపిణి, ఈ పంచభూతాలలో ఈ చతుర్దశ భువనాంతరాళాలలో నిండి ఉన్న సర్వాంతర్యామి. నీవు లేని దిక్కు లేదు, నీవు లేని చోటు లేదు. చివరకు ఆదిశంకరుని అర్ధ శరీరంలో కూడా నీవే నిండి ఉన్నావు. ఆదిశక్తి, నీవు లేని ఏకాంత స్థలం ఎక్కడుంది తల్లి? నీ మాయమాటలతో నా మనసు మార్చలేవు శివానంద. భక్తి పారవస్యంతో యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయిన నీవు ఈ కొండ మీద ఒక బండరాయిగా మారిపో. నేరక చేసిన నేరానికి ఇంతటి ఘోరమైన శాపాన్ని విధిస్తున్నావా తల్లి? నీవు జగన్మాతవు, అందరికీ తల్లివైన నీవు నీకు బిడ్డనైన నన్ను ఇంత కఠినంగా శిక్షించడం ధర్మం కాదు తల్లి. నా తప్పును మన్నించి నీ శాపాన్ని ఉపసంహరించు తల్లి. అది అసంభవం. తెలిసి చేసినా తెలియక చేసినా నేరము నేరమే. శాపము అనుభవించక తప్పదు. కాత్యాయని, నీ కోర్కెను తీర్చుకోవడానికై పరమశివుడితో భూలోకానికొచ్చావు. నా కారణంగా నీ కోర్కె తీరలేదన్న కోపంతో నన్ను శపిస్తావా తల్లి? శపించే శక్తి నీకే కాదు తల్లి, నాకు ఉంది. నేను బండరాయినైతే నువ్వు ఆ బండరాతిని పీఠంగా చేసుకుని కోరికలు తీర్చుకునే కామాక్షిగా కాకుండా భక్తుల కోరికలు తీర్చే కామాక్షిగా శాశ్వతంగా నా శిరస్సుపైనే నిలిచిపోవాలి. భక్త కోటిని ఉద్ధరించాలి. స్వామి, ఏమిటి వైపరీత్యం? కాదు దేవి, లోక కళ్యాణార్థం.
అందుకని శివానంద మహర్షి ప్రతిశాపాన్ని నిజం చేస్తారా స్వామి? కాశీలో విశాలాక్షిగా, కంచిలో కామాక్షిగా, మధురలో మీనాక్షిగా, శ్రీశైల శిఖరాన భ్రమరాంబగా, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గగా, మహిషపురిలో చాముండేశ్వరిగా, సహ్యాద్రిపై మూకాంబికగా వెలసింది కూడా లోక కళ్యాణం కోసమే కదా. అలాగే ఈ రజతగిరి మీద కూడా వెలసి భక్తజనావళిని రక్షించుదేవి. తప్పదా స్వామి? తప్పదు దేవి. శివానంద, మన శాప ప్రతిశాపాలు విధి నిర్ణయాలు. నా స్వామి అనుజ్ఞను అనుసరించి అతి త్వరలోనే నిన్ను పీఠంగా చేసుకుని ఈ రజితగిరి మీద కామాక్షమ్మగా వెలుస్తాను. ధన్యోస్మి తల్లి, ధన్యోస్మి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆది పరాశక్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, నమో నమః. ధర్మం ఒంటి పాదం మీద నడుస్తోంది. భూత ప్రేత పిశాచ గణాలు చెలరేగి మానవలోకాన్ని పట్టి పీడిస్తున్నాయి. శాపగ్రస్తుడైన శివానంద మహర్షికి నీవిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకో తల్లి. ఆ సమయం ఆసన్నమైనది. త్వరలో నాలోని ఒక అంశ భూలోకానికి వెళ్లి శివానంద మహర్షి పాషాణాన్ని పాదపీఠంగా చేసుకుని కామాక్షమ్మ పేరుతో పవిత్ర పినాకిని నదీ తీరాన ఉన్న రజతగిరి మీద వెలుస్తుంది. కలి ప్రభావాన్ని తగ్గిస్తాను. భూత ప్రేత పిశాచాల నుండి ప్రజలకు విముక్తి కలిగిస్తాను. ప్రజల కష్టాలను తొలగిస్తాను. మహాభాగ్యం మాత, మహాభాగ్యం. దేవి, ఒకనాడు మహాసాధ్వి సీతాదేవి పూజించిన నీ విగ్రహము ఇప్పుడు పినాకిని నదీ గర్భంలో ఉన్నది. నీవు వెళ్లి ఆ మూర్తిలో ప్రవేశించి శివానంద మహర్షిని కరుణించు. తగిన సమయమాసన్నమైనప్పుడు నేను సపరివారముతో వచ్చి నిన్ను చేరుకుంటాను. తర్వాత కొన్నేళ్లకు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు దేశ సంచారం చేస్తూ జీర్ణ దశలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరిస్తూ ఈ పినాకినీ నదీ తీరానికి వచ్చారు. ఏమిటి ఆశ్చర్యం? ఈ శిలా విగ్రహం నీటిలో తేలడం ఏమిటి? నా చేతికి దొరకడం ఏమిటి? స్వామి, ఈ శిలా విగ్రహం శ్రీ కామాక్షిదేవి, జగన్మాత శ్రీ కామాక్షిదేవి విగ్రహం ఈ నదీ తీరంలో ఎక్కడో ఒక చోట వెలసి భక్త కోటి చేత పూజలందుకోవాలని ఈ తల్లి సంకల్పం కాబోలు. జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి, జగన్మాత కామాక్షి. వేంచేసావా తల్లి కామాక్షి? జగన్మాత కామాక్షి, 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 జగన్మాత కామాక్షి. ఉన్నట్లయితే బరువైంది. ఏమిటి తల్లి నీ సంకల్పం? అమ్మా కామాక్షి, కామాక్షి దేవి, ఎన్నాళ్లకు నీ దయ కలిగింది తల్లి.
తరువాత సమస్త ప్రజానీకం సమక్షంలో శ్రీ శంకరాచార్యుల వారు కామాక్షీదేవిని ఇక్కడ ప్రతిష్ఠించి దేవికి కోవెల నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఈ కామాక్షీదేవిలో శారదాదేవిని కూడా ఐక్యం చేయాలనే సత్సంకల్పంతో కాశ్మీర దేశానికి వెళ్లి ఆ శారదాదేవి సాక్షాత్కారాన్ని పొందడం కోసం దీక్ష వహించారు. శ్రీ శారదాదేవి సుజ్ఞాన తేజోమణి వాణి గీర్వాణి విరిబోణి హే పద్మపాణి మహాకీరవాణి సౌజన్యవాణి ఆనంద సంధాయిని బ్రహ్మరాణి వీణాపాణి నసేంద్రాణి దివ్యాణి సంగీత సాహిత్య సంశోభిని పావని శారదా దేవదేవి నమస్తే నమస్తే నమః. శంకరా, లేనాయనా, అఖండ వేదాంత జ్యోతివైన నీకు ఇంకా ఏమి కావాలి నాయనా? తల్లి శారదాదేవి, త్రిలింగ దేశ ప్రజలకు నిరంతరం విద్యా విజ్ఞానాలను ప్రసాదించడం కోసం నీవు నాతో రజితగిరికి రావాలి. పినాకినీ తీరాన వెలసి ఉన్న దేవి కామాక్షిలో కలసిపోవాలి. శాశ్వతముగా అక్కడే నిలచి భక్త కోటిని. అదే తల్లి నా ప్రార్థన. సరే, నీ ప్రార్థన మన్నించి నీతో రజతగిరికి వస్తాను. మహాభాగ్యం మాత, మహాభాగ్యం. కానీ ఒక నిబంధన. ఏమిటి తల్లి? నేను నిన్ను అనుసరిస్తూ ఉంటాను. రజతగిరికి చేరే వరకు నీవు వెనుతిరిగి చూడకూడదు. చూడను తల్లి, చూడను. ఒకవేళ తిరిగి చూస్తే నేను నిన్ను అనుసరించను. పద. శ్రీ శంకరాచార్యుల వారు శారదాదేవిని తీసుకుని తుంగా నదీ తీరాన ఉన్న శృంగగిరి దగ్గరకు వచ్చారు. తల్లి, నీ అందెల సవ్వడి వినిపించడం లేదే? అమ్మా దేవి, తల్లి, నీవు శిలవైపోయావా? ఏమిటమ్మా ఈ వైపరీత్యం? వాణి, గీర్వాణి, తొందరపాటుతో నేను చేసిన అపరాధానికి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? వద్దు తల్లి, వద్దు. నన్ను కరుణించి నాతో రా తల్లి, రా. తల్లి, నీవు నా కోరిక తీర్చకపోతే నీ పాదాల చెత్తనే నేను ప్రాయోపవేశం చేస్తాను. ఆవేశపడకు శంకరా, ఇది దైవ నిర్ణయం. అచంచలమైన నీ లక్ష్యం, ప్రజల కొరకు నీవు పడే తపన, నిస్వార్థమైన నీ జీవితాశయం నన్ను ముక్తురాల్ని చేశాయి. త్రిలింగ దేశ ప్రజానీకాన్ని కటాక్షించడం కోసం నాలోని ఒక అంశ వెళ్లి పినాకినీ నదీ తీరాన వెలసి ఉన్న కామాక్షి దేవిలో ఐక్యమైపోతుంది. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. ఈ శృంగగిరి లోయలో ప్రవహించి ఈ తుంగా నదీ తీరానని నాకు ఆలయాన్ని నిర్మింపచేసి శ్రీచక్ర స్థాపన చేసి నిత్య సేవా కైంకర్యములకే ఈ ఆజ్ఞను శిరసావహిస్తాను తల్లి.
తరువాత కొన్నేళ్లకు శ్రీ రామానుజాచార్యుల వారు దేవి కామాక్షమ్మ దర్శనం కోసం ఇక్కడికి వేంచేశారు. పార్వతీ శారదల దివ్య దర్శన భాగ్యము. సర్వమంగళ కామాక్షి జయము జయము మేటి శారద నీలోన మిళితమయ్యే మేదు కలయిక జగతికి మేలుగూర్చే శక్తి జ్ఞానంబు మాకిమ్ము సర్వ వినుత. శిష్యులారా, ఇంతవరకు ఈ కామాక్షమ్మ మూర్తిలో లోకమాతలైన పార్వతీ సరస్వతులు కొలువై కొలిచిన భక్తులకు శక్తి విద్యల్ని ప్రసాదిస్తున్నారు. శ్రీ గౌరీ శారదా అంశలతో పాటు ఆ లక్ష్మీ అంశ కూడా తోడైతే భక్త కోటికి శక్తి విద్యలతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. శ్రీమన్మహారాణి కళ్యాణి పూబోణి దీనావని ఘోర దారిద్ర్య నిర్మూలిని పావని విష్ణు వక్షస్థలావాసిని సర్వ సౌభాగ్య సంధాయిని శాశ్వతానంద సంశోభిని శ్రీలక్ష్మి శుభలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి హే ధైర్యలక్ష్మి సుజ్ఞానలక్ష్మి సంతాన సౌభాగ్య గజలక్ష్మి గృహలక్ష్మి హే ధాన్యలక్ష్మి మహారాజ్యలక్ష్మి నమో మోక్షలక్ష్మి నమో అష్టలక్ష్మి పాహి మాం పాహి సాధ్వీ భవద్దివ్య రూపం సదా సత్కటాక్షం లభ్యం కరోమి జగన్మాత హే సర్వలక్ష్మి నమస్తే నమస్తే నమః. లోక కళ్యాణార్థం భక్త రామానుజుడు నీ దర్శనం కోసం ప్రార్థిస్తున్నాడు. వెల్లుదేవి. భక్తాగ్రేసరా రామానుజ, ఎందులకు నన్ను ప్రార్థించితివి? తల్లి వైష్ణవి, భక్త కోటి సంరక్షణార్థం శాంభవి శారదల వలె నీవును ఈ కామాక్షమ్మలో లీనం కావాలమ్మా. ఈ కామాక్షమ్మను దర్శించిన భక్త కోటికి సమస్త పాపాలు సమసిపోయి దారిద్ర్యం తొలగిపోయి విద్యా విజ్ఞానాలతో పాటు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలిగేలా వరం ప్రసాదించు తల్లి. తథాస్తు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. తల్లి కామాక్షి శరణు శరణు. మీ ఆవేదన నాకు అర్థమైంది. అసలు మీ కన్న కూతురు కాపురం కన్నీటి పాలు కావడానికి కారణం ఏమిటో వివరంగా చెప్పండి. మాకిద్దరు బిడ్డలు స్వామి, ఒక కుమార్తె ఒక కుమారుడు. మా కుమార్తె మల్లికను నరేంద్రులకు, నరేంద్రుని చెల్లెలు రాధికను మా కుమారుడు మోహన్కు ఇచ్చి ఒకే ముహూర్తంలో వారి వివాహాలు ఘనంగా జరిపించాం. ఇంకా ఆలస్యం చేస్తే వచ్చి వస్తుంది. వెంటనే వధువులు బయలుదేరడం మంచిది. అమ్మా మల్లిక, అత్తవారింటికి కొత్తగా కాపురానికి వెళ్తున్నావు. అత్త మాట జవదాటకుండా, భర్త మనస్సు నొప్పించకుండా ఆదర్శ గృహిణి అని పేరు తెచ్చుకుని నీ మెట్టినింటి గౌరవాన్ని రెట్టింపు చేయాలి తల్లి. అలాగేనమ్మా. అమ్మ రాధిక,
సదా అత్తమామల్ని గౌరవిస్తూ భర్త అనురాగాన్ని చూరగొంటూ అందరికీ తల్లో నాలికలా ఉంటూ నీ పుట్టింటి పేరు నిలబెట్టాలి తల్లి. అలాగేనమ్మా. మా రాధికను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఎలా చూసుకుంటారో ఏమో. మీరేం దిగులు పడకండి వదిలి గారు. రాధిక నా కోడలే కాదు, కూతురు కూడాను. అలాగే మా మల్లికకు ఇక నుంచి అత్త అయినా అమ్మైనా మీరే వదిలి గారు. అలాగే వదిలి గారు. ఇక నుంచి మల్లిక మా ఇంటి మహాలక్ష్మి. బాబు, టైం అయింది, బయలుదేరండి. దీర్ఘ సుమంగళీ భవ. మేడపైకి వెళ్ళమ్మా. ఉండండి. వెచ్చని నీ ఒడిలోనా? ఎలా ఉంది? హాయిగానా, తీయగానా? చెప్పండి. శృంగార జలక్రీడలక ఇద్దరం పోతేనే ముద్దు. ముందా పాలు తాగండి. నాకు కావాల్సింది ఆ పాలు కాదు, నీ శృంగారంలో పాలు, నీ శృంగారంలో పాలు. నా జీవితం నాశనం చేసిన నిన్ను బ్రతకనివ్వను. నీ గుండెలు చీరుస్తాను. నీ వెచ్చని పచ్చినెత్తరు తాకుండా వదలు. ఏమిటా కేకలు? ఏమైందిరా బాబు? నరేంద్ర, ఏమిటా ఏమైందిరా? మల్లిక పిల్ల కాదమ్మా, అది పిచాచి. నరేంద్ర. అవునమ్మా, అది నా గుండెల మీద కూర్చొని నా రక్తం తాగుతానంది, నా కంఠం నులిమి నా ప్రాణం తీస్తానంది.
నీలాంటి ఉత్తమురాల్ని అనవసరంగా నువ్వు అనుమానించడం నిజంగా ఘోరదా, మహాపాపం. నరేంద్ర, ఎంతసేపు ఇలా ఇక్కడ పచారు చేస్తూ ఉంటావు? అక్కడ పడగదిలో మల్లిక నీకోసం ఎదురు చూస్తుంటుంది బాబు. వెళ్ళకపోతే మల్లిక బాధపడుతుంది నాయన. వెళితే నన్ను చంపేస్తుంది. అల్లే ఊరుకో, దెయ్యాల సినిమా చూసి నీ బుర్రే చెడిపోయింది. అయితే నిన్న రాత్రి మల్లిక నన్ను చంపబోవటం? నీకేదో పీడకలు వచ్చుంటుంది, అది నిజమని ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నావు. వెళ్ళు బాబు. నేను వెళ్ళను. వెళ్ళమంటుంటే వెళ్ళనంటుంటే వెళ్ళకపోతే ఊరుకుంటారా? లాక్కెళ్ళి మళ్ళీ కప్ప చెప్తాను. అది కదమ్మా నేను చెప్పేది. అమ్మంటుంటే చూడండి, రండి. చూస్తుంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? నేనేమైనా దయ్యాన్నా పూతన్నా? నిన్న రాత్రి నన్ను ఎందుకు చంపబోయావు? చెవిటి, నేను మిమ్మల్ని చంపబోయానా? నువ్వు నా రక్తం తాగుతానా లేదు, నా ప్రాణం తీస్తానా లేదు? చూడండి, భార్యకు భర్తే ప్రత్యక్ష దైవం అండి. నా దైవాన్ని నేనెందుకు చంపబోతారండి? మల్లిక, ఊరుకో మల్లిక, ఊరుకో. మల్లిక, ఏమిటి? మల్లిక, నన్ను చంపొద్దు. నువ్వు వద్దంటే ఊరుకుంటానా? నాకు నీ ప్రాణం కావాలి. నీ వేడి వేడి రక్తం కావాలి. మల్లిక, 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 బాబు లేనిగా బాబు. అమ్మయ్యా, అమ్మా, ఇప్పుడైనా తెలిసిందా మల్లిక నిజ స్వరూపం? తెలిసింది బాబు, తెలిసింది. తెలిసి కూడా ప్రతి రాత్రి ప్రాణగండంగా మల్లికతో ఎలా కాపురం చేయమంటావమ్మా? అయితే ఏం చేయమంటావు? మల్లికని వెంటనే తీసుకుని వెళ్ళి వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వస్తాను. నీ ఇష్టం బాబు, నీ ఇష్టం. అత్తయ్య, ఇదిగో నీ గారాల బిడ్డ. శాశ్వతంగా ఇక్కడే ఉండిపో. బాబు, నరేంద్ర, ఏం జరిగింది బాబు? పెళ్లికి ముందే మల్లికకు దెయ్యం పట్టిందన్న విషయాన్ని మభ్యపెట్టి మీరంతా కలిసి నన్ను మోసం చేస్తారా? దెయ్యం పట్టిందా? లేదు బాబు, మా ఇంట్లో ఉన్నంత కాలం ఏ దెయ్యమూ పట్టలేదు బాబు. దెయ్యం అంటూ పడితే అది మీ ఇంట్లోనే పట్టుంటుంది. అనవసరంగా లేనిపోని అపనిందలు మోపి మల్లికను పుట్టింట్లో వదిలిపెట్టిపోవడం నీకు మంచిది కదా నాయన. ఏమండి, మీకు నా మీద ఇష్టం లేకపోతే మీరే నా గొంతు నిలిమి చంపేయండి. అంతేకాని ఇలా అన్యాయంగా నా మీద అభాండాలు వేసి నన్ను దూరం చేయకండి, నాకు భారం చేయకండి. నువ్వు ఎంత ఏడ్చినా నా మనసు మారదు. ప్రతి రాత్రి ప్రాణగండంగా నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. నేటితో మన వివాహ బంధం తెగిపోయినట్టే. గుడ్ బై. వెళ్ళకండి, నన్ను విడిచి వెళ్ళకండి, నాకు అన్యాయం చేయకండి. ఏమండి? నరేంద్ర, పెద్దవాళ్ళైనా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. మా బిడ్డ జీవితం నాశనం చేయొద్దు నాయనా. బాబు, మా మల్లికను కరుణించి దాని కాపురాన్ని నిలబెట్టయ్యా. మీ ముసలి కన్నీటిని చూసి ఇంకా మోసపోతానని భ్రమపడకండి. ఆగు. నీతో పాటు నీ చెల్లెలు కూడా తప్పిపో. అన్యాయం? అన్యాయం కాదమ్మా. చెల్లెల జీవితాన్ని కన్నీటిమయం చేసిపోయే ఈ నరేంద్ర చెల్లెలు కూడా కన్నీటితో కుమిలిపోవాలి. తన చెల్లెలి కన్నీటి జీవితాన్ని చూసి తాను మల్లికకు చేసిన ద్రోహాన్ని తలుచుకుని ఆ నరేంద్ర ప్రతిక్షణం కుమిలిపోవాలి. తీసుకెళ్ళు. ఆగన్నయ్యా, నీ మొండి పట్టుదలకు
మా 2 జీవితాలను బలి చేయకన్నయ్యా. నీ మనసు మార్చుకోనయ్యా. అది జన్మలో జరగదు. అప్పటి నుంచి మా మల్లికను చూపించిన సైకియాట్రిస్ట్ లేడు, తిప్పని ఆసుపత్రి లేదు, పరీక్షించని డాక్టర్ లేడు, చూడని భూత వైద్యుడు లేడు. ఇంత చేసిన ప్రయోజనమేమీ కనపడలేదు. కామాక్షిదేవి సన్నిధికి వెళితే నయము కాని వ్యాధులు నయమవుతున్నాయని, తీరని కష్టాలు తొలగిపోతున్నాయని తెలిసింది. వెంటనే మా మల్లికను తీసుకుని ఈ దేవి సన్నిధానానికి వచ్చి చేరాను స్వామి. మంచి పని చేశారు. భక్తుల నమ్మకాన్ని ఈ తల్లి ఎప్పుడూ వమ్ము చెయ్యదు. కోరి భజిస్తే, నమ్మి పూజిస్తే ఈ కామాక్షి తల్లి మీ కన్న కూతుర్ని పట్టి పీడించే దుష్టశక్తిని తప్పక తోదముట్టిస్తుంది. ఈ దేవి మహిమలు కోకొల్లలు. మీరు శ్రద్ధగా వింటామంటే నేను విన్నది వివరిస్తాను. అంతకన్నా మహాభాగ్యమేముంది స్వామి? భక్తి శ్రద్ధలతో వింటాం. చెప్పండి. ఈ రోజు గుళ్ళో ఇంత రద్దీగా ఉందే? శుక్రవారం కదండి. ఈ జనంలో బిడ్డనెత్తుకుని గుళ్ళోకి వెళ్ళడం చాలా కష్టం. రద్దీ తగ్గేదాకా అలా నీడలో నిలబడదాం. అలాగే. పదండి. అన్నయ్య, ముందు నువ్వు బేబీని పట్టుకుని ఇక్కడే ఉండు. ముందు మేము వెళ్ళి దేవి దర్శనం చేసుకుని వస్తాం. తర్వాత నువ్వు వెళుతూ గాని. అలాగేనమ్మా. తీసుకో బావా. రండి. ఈ రద్దీ తగ్గేదాకా మనం కాసేపు అక్కడ కూర్చుందాం అమ్మా. కమల, ఈ భక్తులంతా మనలాగే కామాక్షమ్మ కరుణ కోసం వచ్చిన వాళ్లేనమ్మా. ఈ తల్లిని దర్శించిన వారికి మానని వ్యాధులు, తీరని బాధలు అన్నీ తొలగిపోతున్నాయమ్మా. మాధవి. మీరా సూర్యం బాబు? బాగున్నావా మాధవి? ఏం బాబు బాబు, ఉన్న ఒక్కగానొక్క కూతురు నోరులేందైపోయింది. ఈ బిడ్డ భవిష్యత్తును తలుచుకుని బాధపడిన రోజంటూ లేదు బాబు. సమస్త కష్టాలను తొలగించి ఈ కామాక్షమ్మ తల్లిని దర్శించుకుని నా బిడ్డకు మాట ప్రసాదించమని వేడుకోవాలని వచ్చాను బాబు. అలాగా? మీరు మీ మేనగోడల్ని తీసుకొచ్చారు, మీ చెల్లెమ్మగా రాలేదా? వచ్చింది మాధవి. చంద్రంతో కలిసి అలా గుళ్ళోకి వెళ్ళింది. నేను కూడా వెళ్ళి ఆ దేవి దర్శనం చేసుకుని వస్తాను. అందాక బేబీని ఎత్తుకుంటావా? అలాగే బాబు, తొందరగా రండి. అలాగే. అదిగో బేబీ. మాధవి, బేబీ నీ దగ్గర ఉందే, మా అన్నయ్య ఎక్కడా? దేవి దర్శనం కోసం గుళ్ళోకే వచ్చారు కదమ్మా. భలే అన్నయ్యే. మనం బేబీని ఆయనకి అప్పగించి వెళ్తే ఆయన మాధవికి అప్పగించి వెళ్ళారు. పర్వాలేదమ్మా, ఇది తీసుకోండి. తీసుకో. బేబీని లేవు. బేబీ ఒంటి మీద నగలేది? అన్నయ్య, బేబీ నగలు కనిపించటం లేదు. నేను బేబీని మాధవి కప్పు చెప్పినప్పుడు నగలన్నీ ఉన్నాయే. ఇది నీ పనేనా? లేదు బాబు, నాకేమీ తెలీదు. ఆ దేవి సాక్షిగా నేను తీయలేదు. దొంగతనం చేసిన వాళ్ళెవరు అంత తొందరగా నిజం ఒప్పుకోరని మాకు బాగా తెలుసు. మర్యాదగా తప్పు ఒప్పుకుని మా నగల్ని మాకిచ్చాయి. చిన్నమ్మా, నిజంగా నేను ఆ నగల్ని తీయలేదు. నువ్వు తీయకపోతే మరి ఆ నగలేమని రెక్కలొచ్చి ఎగిరిపోయినాయా? తారా, దీనికి తెలియకుండా ఆ నగలు ఎక్కడికి పోవు. వెంటనే దీన్ని పోలీసులకు అప్పచెబుదాం. అంత మాట అనకండి బాబు, అంత మాట అనకండి. మీకు నిజంగా అనుమానమైతే నా దగ్గర, నా బిడ్డ దగ్గర వెతుక్కోండి బాబు. దొంగిలించిన సొమ్మును ఎవరూ దగ్గరుంచుకోరు. ఎవరికైనా ఇచ్చి బయటికి పంపించుంటావు. లేదు బాబు, నా ఒక్కగానొక్క బిడ్డ సాక్షిగా నేనే పాపం ఎరుగను. పాప, మాధవి మొహం చూస్తుంటే నగల్ని తెలియదనిపిస్తుంది బావా. అదంతా నటన. వెంటనే దీన్ని పోలీసులకు అప్పగిస్తే వాళ్లే దీని చేత ఆ నగల్ని కక్కిస్తారు. చిన్నమ్మా, నేను పేదదాన్నైనా దొంగను మాత్రం కానమ్మా. అసలు మీ బేబీ ఒంటి మీద ఉన్న నగల్ని నేను చూడలేదు. నేను నిజంగా తీయలేదమ్మా.
దారి తనకు తెలియదంటూ అదే పనిగా ప్రాధాయపడుతుంది. ఎందుకైనా మంచిది వెతికి చూద్దాం అన్నయ్య. ఇదంతా నటన. నడవే పోలీస్ స్టేషన్ కి. జరిగింది నీకు తెలీదా తల్లి? నువ్వు అన్న వచ్చి కాపాడు. మహాభక్తుడు ఆ దేవి వచ్చి సాక్ష్యం చెబుతుంది. ఆగండి. ఈ పేదరాలు నిరపరాధి. నీకెలా తెలుసు? ఈమె నాకు చాలా ఏళ్లుగా తెలుసు. ఈమె దొంగ కాదు. దొంగ ఎవరో తేల్చవలసింది నువ్వు నేను కాదు, పోలీసులు. అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. ఇక్కడ దొంగెవరో కోవెల గణపతి చూపిస్తాడు. గణపతి, గణపతి. గణపతి, ఇక్కడ ఆ బిడ్డ నగల్ని దొంగిలించిన దొంగెవరో చూపించు. అమ్మా! అమ్మా, ఇవిగో నగలు. అమ్మా కమల, నీకు మాట వచ్చిందా తల్లి? మరొకసారి నీ నోరారా అమ్మా అని పిలువమ్మా. అమ్మా, ఈ పిలుపు కోసమేనమ్మా ఇన్నాళ్ళు నేను ఎదురు చూశాను. అమ్మా కామాక్షి, ఇన్నేళ్లకు నా బిడ్డను కరుణించావా అమ్మా? ఏమయ్యా, బిడ్డ నగల్ని నువ్వు దొంగిలించి అన్యాయంగా నేరాన్ని మాధవి మీద నట్టి ఇంత నాటకం వాడతావా? దేవి దర్శనం కోసం వచ్చిన ఈ పేదరాళ్ళ మీద నింద వేసిన ఈ దుర్మార్గుడిని ఊరికే వదలకూడదు. అన్నట్టు కోర గణపతిని పిలిచి దొంగను పట్టించిన ఆ ముస్లిం ఏది? ఇంతవరకు ఇక్కడే ఉంది, ఉన్నట్టుండి కనిపించడం లేదే. అమ్మా కామాక్షి, కామాక్షి, దేవి కామాక్షి, నా నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి నువ్వే స్వయంగా వచ్చావా తల్లి? దేవి కామాక్షి, దేవి కామాక్షి, దేవి కామాక్షి. ఈ కామాక్షిదేవి కష్టాల్లో ఉన్న భక్తుల్ని కాపాడమే కాకుండా తన భక్తుల్ని బాధించే వారిని తగిన విధంగా శిక్షిస్తూ ఉంటుంది. భీమవరం అనే గ్రామంలో 2 కుటుంబాలు ఉండేవి. ఒక కుటుంబానికి యజమాని గోపాలం, అతని భార్య దుర్గ పరమ గయ్యాళి, అతని చెల్లెలు సుమతి. ఆ సుమతికి పక్షవాతం వచ్చి ఒక కాలు చెయ్యి పడిపోయింది. గయ్యాలైన దుర్గ ఆ సుమతిని నానా హింసలు పెడు. రెండో కుటుంబానికి యజమాని పరమానందం అనే వ్యాపారస్తుడు, అతని భార్య పేరు కామాక్షి. అందగత్తే, అమాయకురాలు. ఆ భార్యాభర్తలిద్దరూ ఆ కామాక్షిదేవినే నమ్మి పూజిస్తూ ఉండేవారు. వారి ఇంటి ప్రక్కనే కోకో శెట్టి అనే కోకల కోటి శెట్టి ఉండేవాడు. అతడు శ్రీలోలుడు. పక్కింటి కామాక్షి మీద కన్ను వేశాడు. తల్లి కామాక్షి, వ్యాపార నిమిత్తం నేను గుంటూరు వెడుతున్నాను. 4 రోజుల వరకు తిరిగి రాను. నా భార్య కామాక్షి పాలేదో మజ్జిగేదో తెలుసుకోలేని అమాయకురాలు. నిన్నే నమ్మి నీ మీద భారం వేసి నీకు అప్పగించి వెళుతున్నాను. నా భార్య క్షేమాన్ని, మానాన్ని, నా కుటుంబ గౌరవాన్ని నీవే కాపాడాలి తల్లి. వెళ్ళొస్తాను కామాక్షి. క్షేమంగా వెళ్ళిరండి.
ఆకలి ఆకలి దాహం దుర్గా, సుమతకు భోజనం పెట్టావా? మీ చెల్లెలకి పెట్టకుండా చేన్నంతా నేను నా బిడ్డ మెక్కుతాం అనుకుంటున్నారా? ఆ బిడ్డ ఆకలి నాకు తెలీదా? గంట క్రితమే సుమతికి అన్నం పెట్టాను. తల్లి కామాక్షి, చిన్నతనం నుంచి నిన్నే నమ్ముకుని సేవిస్తున్నాను. ఈ దీనురాలిని కరుణించవా తల్లి? ఇంకా ఎంతకాలం ఈ హింస అనుభవించాలమ్మా? సుమతి, పొద్దున్నే మీ వదిన చేత తైలం రాయించుకున్నావమ్మా? తైలం రాయడమే కాదండి, మాత్రలు కూడా మింగించాను. ఒక సంవత్సరం పాటు ముప్పొద్దులా ఈ తైలం పూస్తే పడిపోయిన కాలు చెయ్యి బలం పుంజుకుంటాయని వైద్యుడు చెప్పాడమ్మా. దుర్గా, క్రమం తప్పకుండా ముప్పొద్దులా రాయాలి. అలాగేనండి. అంతకన్నా నమ్మతి అంత తొందరగా కోలుకుంటే అంత మంచిది కదండి. వదినా, ఆకలేస్తోంది, అన్నం పెట్టు. సుమతి, నేను వెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను. ఈలోపు ఈ తావిడంతా కొంచెం చిమ్మమ్మా. అన్నంలో చీమలున్నాయి వదినా. మంచిదే కదమ్మా, చీమలున్న అన్నం తింటే ఒళ్ళు నొప్పులు పోతాయని వైద్యుడు చెప్పాడు. తిను తిను. అమ్మా, నువ్వు తలనొప్పి అంటావుగా, బొద్దింకలు తింటే తలనొప్పి పోతుందని మా మాస్టర్ చెప్పారు. మరి నువ్వు తిండారు? ఎవరికెప్పుడు ఏది ప్రాప్తమో అది తినక తప్పదే తల్లి. రా పోదాం. అమ్మా కామాక్షి, ఇంత చిన్న వయసులో పక్షవాతం రావడానికి నేనేం పాపం చేశానమ్మా? పూటకు పట్టెడన్నం తినే యోగం కూడా లేకుండా చేసి నన్నెందుకమ్మా ఇలా ఏడిపిస్తున్నావు? ఓ, కోకో శెట్టి గారా, రండి రండి. నేనే కావచ్చు. ఏది మీ ఆయన కనిపించడా? ఇంట్లో లేడా? లేరండి, గుంటూరు వెళ్ళారు. గుంటూరు వెళ్ళాడా? చాలా సంతోషం. కొత్త రకం చీరలు వచ్చాయి, చూపించనా? మీరు చూపిస్తానంటే ఎదుగుతుండండి. ఈ చీర ప్రేమనగర్ లో వాణిశ్రీ కట్టిన చీర.
ప్రేమాభిషేకంలో శ్రీదేవి కట్టిన చీర బాగుందా? ఈ చీర ప్రేమ మందిరంలో జయప్రద కట్టిన చీర. దగ్గర మెరిసిపోతున్నాయి కదా. ఈ చీర ఎంత శెట్టి గారు? ఎంతోనా? 1000. ఇది అదే 1001 రూపాయి. ఇదేంటండి? అదే అది 1500. అమ్మో, ఏ మాకంత శక్తి లేదండి. శక్తి లేదా? నేను ఇస్తాగా. ఏమిటి శెట్టి గారు అలా గుటకలు మింగుతున్నారు? దాహం వేస్తుందా? ఎక్కిలు కూడా వచ్చేస్తాయి. కామాక్షి, నీ చక్కని చేత్తో ఓ గ్లాసుడు చిక్కని మజ్జిగ తెచ్చి పెడతావా? ఇప్పుడే తెస్తానుండండి. కామాక్షి, ఆ మజ్జిగలో ఉప్పేసి కొత్తిమీరేసి పచ్చిమిరకాయ ముక్కలు కోసేసి అల్లం ముక్కలు నరికి ముక్కలేసి నిమ్మకాయ పిండేసి తీసుకురా. కామాక్షి, కలిపేసి గిలకెట్టేసి తెచ్చావనుకో భలే మజాగా ఉంటది. తెస్తానుండండి. ఆహా, కామాక్షి నాకు ఒంటరిగా దొరికింది. ఎంతకాలంగానో తీరని నా కోరిక ఈవేళ తీర్చుకుంటాను. మనసారా మజా చేసుకుంటాను. వీరభద్ర, తెలిసింది మాతో. కామాక్షి రాగానే కవ్విస్తా, కౌగిలిస్తా. చచ్చాడా దేవుడా? కొంప తీసి కామాక్షి మొగుడుగా నా గుంటూరు నుంచి తిరిగి వచ్చాడా? ఎవరు లేరే. నన్నెవరు కొట్టారబ్బా? ఆయన ఈ భూప్రపంచంలో ఈ కోకోను కొట్టే ధైర్యం ఎవరికుందిలే. కామాక్షి ఇంకా రాలేదే. ఎవర్రా నన్ను కొట్టింది? ఎవరూ లేరే. కొంప తీసి పైనుంచి పెంకి ఏదైనా పడిందా? ఆ పెంకే పడుంటే నా తల మీద పడ్డ పెంకు కింద పడి ఇక్కడే అక్కడో ఎక్కడో చోట ఉండాలి కదా. ఎక్కడా లేదేంటి? ఇంతకీ నన్ను ఎవరు కొట్టినట్టు? ఎందుకు కొట్టినట్టు? ఎలా కొట్టినట్టు? కామాక్షి, ఈ దెబ్బ మనిషి కొట్టిన దెబ్బ కాదు, భూతం. అమ్మాయి 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 అయ్యో కోకో శెట్టి గారు, ఇదేమిటండి నా కాళ్ళ మీద సాష్టాంగ పడ్డారు? లేవండి, ఇదిగో మజ్జిగ. పొల్లటి మజ్జిగ. కోకో శెట్టి గారు, మీ బట్టలు కూడా తీసుకెళ్ళండి.
నీకు ఈ దెబ్బలు ఎప్పుడు తప్పు తీరురా ఒరే గుండిగా అయ్యి బాబాయ్ ఈ గుండిగాడు నన్ను విడిచిపెట్టాడు లేదు బాబాయ్ అమ్మాయి 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 అమ్మయ్యా ఇప్పుడు మనలో కొట్టడానికి ఏ గుండుగాడు లేడు సచ్చి బతికినంత సంతోషంగా ఉంది ఈడెవరు ఉక్కు పిండమని ఆ గుండుగాడు భయపడి పారిపోయి ఉంటాడు కదా అమ్మాయి సీతా సుమతి సుమతి తలనొప్పి చాలా ఎక్కువగా ఉంది. ఈ పప్పు కొంచెం రుబ్బుతావా తల్లి? ఈ స్థితిలో పప్పు రుబ్బడం నా వల్ల అవుతుందా వదినా? వల్ల కాదని ఊరుకుంటే ప్రయోజనం లేదమ్మా. కాస్త కష్టమైనా మెల్లిగా రుబ్బుతుంటే ఒళ్ళు కదిలి పడిపోయిన నీ కాలు చెయ్యి బాగైపోవచ్చు. రా తల్లి వచ్చి రుబ్బు. పొద్దుంకలు తింటే ఈ తలనొప్పి తగ్గిపోతుంది. తెమ్మంటా అమ్మా? సంతోషించావులే నీ తెలివికి. పద నిన్నే వెళ్ళి రుబ్బు. రావే. దుర్గా రారంగమ్మత్త. కులాసాగా ఉన్నావా దుర్గా? ఏం కులాసా అత్త? పచ్చవాత వచ్చిన ఆడబడుచుకు పొద్దస్తమాను గొడ్డు చాకరీ చేయలేక చస్తున్నానత్త. పాపిష్టముండా ఇలా మమ్మల్ని పీడిస్తూ ఎందుకు బతక ఎవరిని ఉద్ధరించడానికి? ఈ పాడు బతుకు బతికే కన్నా ఒక్కసారి ఊరేసుకుని చావకూడదు. ఈ నిందల్ని అవమానాల్ని భరిస్తూ నాకు బ్రతకాలని లేదు వదినా. క్షణ క్షణం చచ్చిపోవాలని అనుకుంటాను, కానీ అపమృత్యు అంటే నాకు భయం. నేను నమ్మి పూజించే ఆ కామాక్షి తల్లి నన్నెప్పటికైనా కరుణిస్తుందని కొండంత ఆశతో బ్రతుకుతున్నాను. కానీ ఆ తల్లి దయ ఇంకా నా మీద కలగలేదు. నేనేం చేయను? దుర్గా, ఇలా నీలో నువ్వు మదన పడే కన్నా ఒక్కసారి నీ ఆడపడిచి పెడి విరగడి చేసుకోకూడదు. ఎలాగత్తా? మా ఆయనకి సుమతి ఆరో ప్రాణం. అందుకే దాని ప్రాణాన్ని తీసేస్తే నీ ప్రాణం సుఖపడుతుంది తల్లి. ఎలాగత్తా? అది తినే తిండిలో ఇంత విషం పడిస్తే సరే. అమ్మో, బయటపడితే? అది బయటపడకుండా జాగ్రత్త పడాలి. మరి నీ వెళ్ళి విషం పంపిస్తాను. వదినా, నా కాలు చెయ్యి పడిపోయినా నిన్ను కష్టపెట్టకూడదని నువ్వు చెప్పిన పనల్లా చేశానే. అంటరాని దానిలా
చిరిగిపోయిన చాప మీద చావిట్లో పడేసిన భరించానే. చిప్పలో నీళ్లు, పోకుల్లో చీవులు పట్టిన ఎంగిలన్నం పెట్టినా తిన్నానే. నువ్వెన్నారులు పెట్టినా భరించానే. నేను నీకేం ద్రోహం చేశాను వదినా? ఆ చావే నీకు ఆనందం అయితే అలాగే కానీ, అలాగే కానీ. అక్క, రంగమ్మత్త దీన్ని మీకు ఇచ్చి రమ్మన్నారు. సుమతి, సుమతి, వదినా, ఇందమ్మా ఈ పాయసం తీసుకో. పాయసమా? వద్దుదినా, పాయసం నాకు వద్దుదినా, వద్దు, నాకు పాయసం వద్దు. నువ్వు వద్దంటే వదిలి పెడతానా? ద్రాక్ష, జీడిపప్పు, యాలక్కాయలు వేసి నీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను. తీసుకోమ్మా. ఇందా. తల్లి కామాక్షి, ఆంటీ నువ్వు ఈ పాయసాన్ని తాగొద్దు. మీనా? అవునమ్మా, పాయసం తాగితే తిన్న మందులు పనిచేయవని నువ్వే కదమ్మా చెప్పావు. అందుకే ఈ పాయసాన్ని నేనే తాగుతాను. నీకేమైనా మర్చిపోయిందా? ఇంట్లో వేరే పాయసం లేనట్టు ఈ పాయసాన్ని తాగుతానంటావే? నువ్వైనా తాగు. నేనా? మీనా, ఈ పాయసాన్ని మనం తాగకూడదు. ఎందుకని? ఇందులో మందు కలిపాను. దీన్ని సుమతే తాగాలి. ఇది తాగితే ఆంటీ చచ్చిపోతుంది కదమ్మా. అన్యాయంగా ఆంటీని చంపాలనుకోవడం నిజంగా ఘోరం అమ్మా, మహా పాపం. సరే సరే పద. రంగమ్మత్త, మా అమ్మ ప్రత్యేకంగా తయారు చేసిన జీడిపప్పు పాయసం తాగత్తా. నా తల్లి, నా బంగారు తల్లి, పసిదానివైన నీరెంత పెద్ద మనసమ్మా. తాగత్తా. అత్త, అత్త, అది ఈ రోగిష్టి దాని కోసం మీరిచ్చిన విషాన్ని కలిపిన పాయసం. అమ్మో అమ్మో, నేనిచ్చిన విషయాన్ని నాకే తిరిగి ఇచ్చేసారా? తల్లి, నీ సావాసమే వద్దు, నన్ను వదిలేయ్. మీనా ఎందుకు కొడుతున్నావు? సుమతికి మందు కలిపిన పాయసం ఇస్తే అది తనకు కావాలని మారం చేస్తూ సుమతి నోటి దగ్గర నుంచి లాగేసుకుందండి. నాన్న, నిజంగా అమ్మ అందులో కలిపింది మందు కాదు, విషం. మీనా ఆ పాయసం తను తాగాలని మారం చేస్తుంటే విషం కలిపానని ఊరికే చెప్పానండి. అలా చెప్పు దుర్గా. నేను ఈ రాత్రికి ఇంటికి రాను. మా ఆఫీసర్ గారింట్లో పని ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. పద, అన్నం పెడదు గాని. కామాక్షి, కామాక్షి. శ్రీదేవి చీర కట్టుకుని జయప్రద జాకెట్ వేసుకుని వాణిశ్రీలా వయ్యారంగా వస్తే అట్ట పిల్లల చూపులు చూస్తారని శెట్టి గారు. మీకోసం రాత్రంతా మా ఇంటి తలుపులు తెరిచే ఉంచాను. నిజంగానా కామాక్షి? మీరు చచ్చినంత ఒట్టు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టమ్మా? మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి, మీ మూట మీకు ఇవ్వడానికి. నేను కాగలేను. అమ్మా ఉండండి శెట్టి గారు. కామాక్షి, కాముడు కాముడు, ఇంతకాలానికి ఒంటరిగా చిక్కావు కదా. ఇదేటి మొళ్ళలా గుచ్చుకుంటున్నాయి, ఇదేటి నొన్నగా ఉంది. గుండె గుండె బాబా. కోకల కోటిగా నీ కోతి మొహానికి కామాక్షి కావాలా? వద్దు. చీరల వ్యాపారంతో అమాయక స్త్రీలను వల్ల వేసుకుంటావా? వేసుకోరు బాబాయ్. నీకు నిమ్మకాయ పిండి చిక్కడి మధ్య కావాలా?
చూడరు బాబు. కామాక్షి మగుడు ఇక్కడికి వచ్చేంత వరకు కాలు కదిపేవా నీ ఆకారం వికారమైపోతుంది. అతడు రాగానే అతని పాదాల మీద పడి క్షమాపణ చెప్పుకో. మళ్ళీ నా కీళ్లు పీకేస్తా, నా ఒళ్ళు చీరేస్తా, నా కళ్ళు పీకేస్తా. ఆంటీ నువ్విప్పుడు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? వద్దు మీనా, మీ అమ్మ చూస్తే కొడుతుంది. ఏం కొట్టదు, అమ్మ పక్కింటికెళ్ళింది. ఏది చేయి చూపించు. నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చా? నీ అమ్మకు తెలిస్తే నిన్ను నన్ను చంపేస్తుంది. ఆంటీ కప్పుకొని దుప్పటి కూడా లేకుండా ఇలా చలిలో వణుకుతూ తెల్లార్లు ఎలా పడుకుంటా? పడుకోక తప్పదమ్మా. ఇలా చలిలో వణుకుతూ జీవోత్సవంలా జీవించమని ఆ కామాక్షి తల్లి నా నుదుట రాసిందమ్మా. ఏడోకు ఆంటీ, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నా గదిలోకి వచ్చి నా పరుపు మీద పడుకుందు గాని రా ఆంటీ. నాకు అదృష్టం లేదమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు రాకపోతే నేను ఇక్కడి నుంచి పోతా. మీనా, నువ్వు మంచిదని కదూ, నా మాట విని పో తల్లి. నువ్వు రాకుండా నీ వెళ్ళనంటే వెళ్ళను. తల్లి కామాక్షి, నేనిప్పుడేం చెయ్యాలి? నన్ను ఇక్కడే పడుకోనివ్వాలి. ఆంటీ ఇక హాయిగా నిద్రపో. మీనా, చిన్నదానివైనా నీదెంత పెద్ద మనసమ్మా. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండు, చల్లగా ఉండు. మీనా లేముందు వదిన, నీ రోగిస్తే దాని పక్కన పడుకుంటావా? వదినా, మీనాని కొట్టద్దు. వద్దుదినా, మీనాని కొట్టద్దు. నిన్ను కొట్టలేకే నా బిడ్డను కొడుతున్నానా? పాపిస్తానా? వదినా, నీ పాడు రోగాన్ని నా బిడ్డకు కూడా అంతకట్టాలి. కావాలని నా బిడ్డని నీ పక్కన పడుకోబెట్టుకుంటావా? లేదు వదినా, మీనే నా పక్కన బలవంతంగా పడుకుంది. పసిబిడ్డ బలవంతం చేస్తే మాత్రం రోగిచ్చిదానివి నువ్వెలా ఒప్పుకున్నావే? నాటకం ఆడుతున్నావా? నాటకం. నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు మా సంసారం బాగుపడదు. పోవే బయటికి. వదినా, 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 నీకు దండం పెడతాను వదినా. ఆంటీ ఏంటి ఆంటీ? వదినా, వద్దుదినా, వదినా, వదినా, వద్దుదినా, వదినా, దండం పెడతాను వదినా. వదినా, వద్దుదినా, వదినా, వదినా. చిచి, ఎందుకే ఇవన్నీ? రేపు ఎప్పుడైనా ఆంటీలాగే నీకు కాళ్ళు చేయి పడిపోతే ఈ చెప్పా మూకుడు కాదు.
కామాక్షి, ఈ దీనురాలిని కడ తెచ్చినా కరుణించినా నీదే భారం తల్లి. మీనా, మీనా, నాన్న, ఏమ్మా ఏమైంది? ఎందుకు అడుస్తున్నావు? అమ్మా ఆంటీని బయటికి గెంటేస్తుంది నాన్న. ఆంటీని బయటికి గంటేసిందా? దుర్గా, దుర్గా, సుమధుర బయటికి గంటేసావా? అవునండి, ఈ చెల్లెలకి సేవలు చేయడం నా వల్ల కాదు. అది ఇంట్లో ఉన్నంత వరకు నాకు శాంతి లేదు, సుఖం లేదు. అందుకే బయటకు గెంటేశాను. నువ్వు మనిషివా రాక్షసివా? అవిటిదైనా నా చెల్లెల్ని నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించడానికి నీకు మనసులో ఒప్పిద్దే పాపిస్తుందానా? నీ ముఖం కూడా చూడకూడదు. సుమతి, నా సుమతి ఇప్పుడు ఎక్కడుందో, ఎన్ని కష్టాలు పడుతుందో. స్వామి, దేవి, అర్థమైంది దేవి, అర్థమైంది. మీరు డోలీ మోసేవాళ్ళం బిడ్డ. కామాక్షమ్మ గుడికి డోలీ మోసేవాళ్ళు కావాలంట. ఆడకే వెళ్తున్నాం బిడ్డ. మరి నువ్వేడకు బిడ్డ? నేను ఆ జగన్మాత కామాక్షిదేవి దర్శనానికేనమ్మా. చనిపోయే లోపు ఆ తల్లి కోవిలకు వెళ్లి ఆమె దివ్యమంగళ రూపాన్ని ఒకసారి కళ్ళారా చూసి కన్ను మూయాలనుకున్నాను. కానీ ఆశ నిరాశ అయ్యేలా ఉంది. అంతవరకు నేను బ్రతుకుతానో లేదో. మరి అట్ట నిరాశపడకే బిడ్డ. మేము నేను డోలీలో కూకోబెట్టుకుని దేవస్థానం దగ్గర తీసుకుపోతాం. అందుకు ప్రతిఫలంగా నీకివ్వడానికి నా దగ్గర డబ్బులేమీ లేవు బాబు. పర్వాలేదు బిడ్డ, ఎట్టాగో మేం గుడికాడికే పోతున్నాం, నిన్ను తీసుకుపోతాం. నీలాంటి భక్తురాలను మోసుకుపోవడం మాకు ఆనందమే. రా తల్లి. బిడ్డ, అదే కామాక్షమ్మ గుడి. తల్లి, మెల్లిగా నువ్వు గుళ్ళోకి వెళ్ళు బిడ్డ. మరి మేము వెళ్ళొస్తాం బిడ్డ. చలిలో బయట కూర్చున్నావెందుకమ్మా? ఆ కామాక్షమ్మ తల్లి దర్శనం కోసమేనమ్మా. ఎవరో పుణ్యాత్ములు ఎంతో దూరం నుంచి నన్నిక్కడికి డోలీలో మోసుకొచ్చారు. కానీ నా దురదృష్టం నాకన్నా ముందే ఇక్కడికి వచ్చింది. నేను వచ్చి రాగానే గుడి పూజారులు ఆ తల్లి దర్శన భాగ్యం లభించకుండా చేసి తలుపులు మూసుకొని వెళ్లిపోయారు. అందుకు నువ్వేం నిరాశపడకమ్మా.
నేను నిన్ను గుడిలోకి తీసుకుని వెళ్ళి ఆ దేవిని చూపిస్తాను. రా. కామాక్షి, ఇన్నాళ్లకు ఈ కళ్లకు నీ దివ్యమంగళ రూపాన్ని చూసే అదృష్టాన్ని కలిగించావా తల్లి? మరి నీ కోరిక తీరిందిగా, ఇక పడుకుందో గాని. రామ్మా. ఇంతవరకు నన్ను చూసి అందరూ అసహించుకున్నారు, కానీ మీరు నన్ను కన్న బిడ్డలా ఆదరిస్తున్నారు. ఇంతకన్నా భయంకరమైన వ్యాధులున్న వారిని నేను చూశానమ్మా. వారికి సేవలు కూడా చేశాను. చాలా పొద్దుపోయింది, పడుకోమ్మా. గుళ్ళో ఏ శబ్దాలు వినిపించినా లేవకుండా, ఏం జరిగినా చూడకుండా నిశ్చింతగా నిద్రపోమ్మా. శాస్త్రి గారు, ఇటు చూడండి. రాత్రి మనం గోపురం తాళాలు వేసేటప్పుడు ఈ అవిటిది బయటే ఉందిగా. తెల్లవారుసారి గుళ్ళోకి ఎలా వచ్చిందండి? అదే అగమ్య గోచరంగా ఉంది. ఏ అమ్మాయి, లే, తెల్లవారింది లేవమ్మా. ఏమ్మాయి, నువ్వు గుళ్ళోకి ఎలా వచ్చావు? ఎవరో నిండు ముత్తైదువా నా దగ్గరకొచ్చి నా బాధలు విని నన్ను గుళ్ళోకి తీసుకొచ్చి కామాక్షమ్మను చూపించి నన్ను ఇక్కడ పడుకోబెట్టి వెళ్ళింది బాబు. నా వ్యాధి నయమైపోయింది. నా కాళ్ళు చేతులు వచ్చాయి. ఆ కామాక్షమ్మ తల్లి ఇన్నాళ్లకు నా మొర ఆలకించింది బాబు, నన్ను కరుణించింది. ఈ జగన్మాతతోనే సేవలు చేయించుకుని స్వస్థత పొందిన నీవు భాగ్యశాలి. తల్లి కామాక్షమ్మ, నిజంగా నీవు భక్త ప్రదాయనివి. నీ మహిమయే మహిమ. ఇక నుంచి నీ కోవిలే నాకు కైలాసం, నీ సేవే నాకు పరమార్థం. ఇల్లు విడిచిపెట్టిన లాళ్ళయింది. ఆకలితో దాహంతో అలమటించిపోతున్నాను. తిరిగి ఈ జన్మలో నా పిల్లాన్ని బిడ్డల్ని చూడగలుగుతానో లేదో. ఓహో, కోకల కోడి శెట్టి గారా? తల్లి కామాక్షి, ఏమిటమ్మా ఇది? లేవయాలే బాబు, నన్ను క్షమించారంత వరకు మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. క్షమించానులే. లే, అసలు ఏం జరిగింది? ఏముంది బాబు, బుద్ధి గట్టి తిని చేయకూడని పని చేద్దాం అనుకున్నాను. నాకు తగిన శాస్త్రే జరిగింది. సరే సరే, ఇంటికి వెళ్ళి తీరిగ్గా మాట్లాడుకుందాం. పదండి. బాబు, మీరు నా చెయ్యి గట్టిగా పట్టుకుని తీసుకెడతానంటే వస్తాను. అలాగే, పదండి. రా. నమస్కారం. అమ్మా 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 కామాక్షి, నన్ను క్షమించమ్మా. ఇక నుంచి నువ్వు నాకు తల్లితో సమానం. తల్లితో సమానం.
ఇదండి జరిగింది. తల్లి కామాక్షి, నీ లీలే లీల తల్లి. నా భార్య మానాన్ని, నా కుటుంబ గౌరవాన్ని కాపాడావమ్మా. కామాక్షి, మనం తప్పకుండా జొన్నవాడ వెళ్ళి ఆ దేవి దర్శనం చేసుకుని వద్దాం. అలాగేనండి. అలా కామాక్షీదేవిని నమ్ముకున్న సుమతికి పక్షవాత నుండి స్వస్థత చేకూరింది. సుమతిని నానా విధాలుగా హింసించిన దుర్గా బస్సు ఎక్కుతూ కాలు జారి చక్రాల కింద పడి నడుము విరిగి మంచాన పడింది. చేసిన పాపం ఊరికే పోతుందా? ఏవండి ఏవండి, ఎందుకే అవన్నీ? నువ్విప్పుడు ఆంటీలాగే అవిటిదానివయ్యావుగా. ఇక నుంచి నువ్వు ఆ చావిట్లో ఈ చినిగిపోయిన చాప మీద పడుకోవాలి, ఈ మూకుట్లో చీమలు పట్టిన ఎంగిలన్నం తినాలి, ఈ చెప్పలో గంజి నీళ్లు తాగాలి. దుర్గా, నేను జొన్నవాడ కామాక్షమ్మ గుడికి వెళ్ళొచ్చానమ్మా. అక్కడ నీ ఆడపడుచు సుమతి కనిపించిందమ్మా. నా చెల్లెలు సుమతి ఆ కామాక్షమ్మ తల్లి దగ్గర ఉందా? మా ఆంటీ బాగుందా? బంగారం బొమ్మలా ఉంది. సాక్షాత్తు ఆ కామాక్షమ్మ తల్లే స్వయంగా వచ్చి నీ ఆడపడుచు పక్షవాతాన్ని పోగొట్టిందట. అక్కడున్న ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. చూసావా దుర్గా, అవిటిదైన సుమతిని నువ్వు తిట్టి కొట్టి బయటికి గెంటి వేసినా ఆ కామాక్షమ్మ తల్లి కరుణించింది. ఏమండి ఏమండి, అయితే నన్ను ఓసారి ఆ జొన్నవాడ తీసుకెళ్ళండి. ఆ కామాక్షమ్మ మీద పడి నేను చేసిన ద్రోహానికి క్షమాపణ చెప్పుకోవాలి. అంతవరకు నా మనసుకి శాంతి లేదు, శాంతి లేదండి, శాంతి లేదు. ఏడవకు దుర్గా, నిన్ను తప్పకుండా జొన్నవాడ తీసుకెళ్తాను. అమ్మా అమ్మా, ఆంటీ మీనా, వదినా, ఏమైంది వదినా? సుమతి, నేను నీకు చేసిన అన్యాయానికి ఈ దేవి నన్ను ఇలా శిక్షించిందమ్మా. ఊరుకో వదినా, ఊరుకో. ఈ కామాక్షి దేవి కరుణామయి. భక్తితో వేడుకుంటే తప్పకుండా నయమవుతుంది వదినా, తప్పకుండా నయమవుతుంది. తల్లి కామాక్షి బుద్ధి గడ్డి తిని అహంకారంతో నీ భక్తురాలైన సుమతిని నానా హింసలు పెట్టాను. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి గెంటేశాను. నేను చేసిన ఈ ఘోరాపరాధానికి నువ్విచ్చిన ఈ శిక్ష తగినదేనమ్మా. అమ్మా, నా తప్పుల్ని మన్నించి నన్ను కాపాడు, లేదా నీ పాద సన్నిధిలోనే నా ప్రాణాలు తీసుకో తల్లి, తీసుకో తీసుకో తీసుకో. అమ్మా అమ్మా, తల్లి, నా నొప్పి తగ్గిపోయింది. యాండి యాండి, రంగా, దేవికెయ్యటానికి ఈ మాల పొడవు సరిపోదు నాయన. సరిపోకపోతే సరిపెట్టుకోండి స్వామి. దేవికి సాలీసాలని మాల వెయ్యకూడదు రంగా. పైన మాల కట్టడానికి నా చేతులు మరీ అంత పొడుగ్గా లేవండి. అయినా దేవస్థానం వారిచ్చే జీతానికి అంతకంటే పొడవైన మాల రాదు స్వామి. అమ్మవారి మాల విషయంలో అలక్ష్యం చేయటం పాపం రంగా. ఆ పాప మీద నేనే భరిస్తాను గానీ మీరేం బాధపడిపోకండి. వెయ్యండి వెయ్యండి. ఇంటికి దీపం ఇల్లాలే, ఇల్లాలే ఇంటికి దీపం. అర్పణ కావాలా? ఎందుకు నా చెయ్యి బాబోయ్ సాగిపోతుంది, సాగిపోతుంది.
అయ్యో అమ్మా అయ్యో అమ్మో నా చెయ్యి నా సాగిపోయి బాబు నా చెయ్యి ఈ బాధ నేను భరించలేదు తల్లి. అమ్మా 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 తల్లి దేవి దేవి అమ్మా కామాక్షమ్మ తల్లి అమ్మా కామాక్షమ్మ తల్లి నన్ను కరుణించి కాపాడు తల్లి. అమ్మా బుద్ధి తక్కువై నిన్ను నిర్లక్ష్యం చేశానమ్మా. అమ్మా నా సర్వాపరాధాన్ని క్షమించి నన్ను కాపాడు తల్లి. అమ్మా కామాక్షమ్మ తల్లి ఇక ఈ జన్మలో ఎలాంటి తప్పు చేయనమ్మా, ఎలాంటి పాపం చేయను. అమ్మా నా చెయ్యి నాకు ప్రసాదించి తల్లి. కామాక్షమ్మ తల్లి నా చెయ్యి నాకు మామూలుగా వచ్చేసింది. అమ్మా తల్లి కనిపించావా? అమ్మా సింహపురిలో రామయ్య అనే దేవీ భక్తుడు ఒకడు ఉండేవాడు. అతడు చాలా బీదవాడు. ఎంతో కాలం తర్వాత గర్భవతి అయిన తన భార్య సీతమ్మ ప్రసవ వేదనతో మెలికలు తిరుగుతూ బాధపడుతూ ఉండగా అమ్మా కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. చేయించడం నా వల్ల కాదు. ఇక ఆలస్యం చేస్తే నీ కోడల నిండు ప్రాణానికే ప్రమాదం అమ్మా. వెంటనే పట్నం తీసుకెళ్లి పెద్దాసుపత్రిలో చేర్చండి. ఈ గాలి వాళ్ళు పట్టణానికి ఎవరు బండి కూడా కట్టరమ్మా. అయినా ప్రసవ వేదంతో అల్లాడిపోతున్న కోడల్ని ఈ సమయంలో పట్టణెట్టా తీసుకుపోతావు. పోనీ పక్క వీధిలో ఉన్న డాక్టర్ అమ్మనన్నా ఇక్కడికి తీసుకురండి అమ్మా. లేకపోతే తల్లి బిడ్డ ఇద్దరు బ్రతకడం. అమ్మా నేను వెళ్ళి డాక్టర్ అమ్మని తీసుకొస్తాను. అలాగే వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళాను ఆయన. అయ్యా 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 ఎవరు బాబు? ఏం కావాలి? డాక్టర్ అమ్మ గారు కావాలి బాబు. నా భార్య కాన్పుగా కష్టపడుతుంది. డాక్టర్ అమ్మ గారిని వెంటనే తీసుకెళ్ళాలి బాబు. డాక్టర్ అమ్మ గారు పట్టణం వెళ్ళారు. ఎప్పుడొస్తారో తెలియదు. అలాగా? వచ్చింది. సీత నిన్ను బిడ్డలు కాపాడుకుందామని వచ్చాను, కానీ ఈ పావు నన్ను కాటేసింది. ఇంటికొచ్చి మిమ్మల్ని చూసే వరకైనా నా ప్రాణం ఉంటుందో లేదు. సీత
అమ్మా సీత పావు కరిచిందమ్మా. పావు సరే ఏం తీసుకున్నాయా? ఆయన నిన్ననే నెల్లూరు జాతరకి వెళ్ళాడయ్యా. తల్లి పాపం అక్కడ కోడలు కానుపు కాక బాధపడుతుంది. ఇక్కడ కొడుకు పావు కాడికి బలై సావు బతుకుల్లో ఉన్నాడు. ఈ స్థితిలో కన్న తల్లి దుఃఖాన్ని చూస్తుంటే కడుపు తరుకుపోతుంది. ఇలాంటి కష్టాలు పగవారికి కూడా రాకూడదు. అమ్మా కామాక్షి, ఏమిటమ్మా మాకు ఈ పరీక్ష? నీ మొక్కుబడితో లేక లేక నా కోడలకు కలిగిన ఈ తొలి కాన్పులు ఎందుకమ్మా ఇన్ని కష్టాలు? అటు చూస్తే కొడుకు పాము కాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇటు చూస్తే కోడలు కాన్పు కాకుండా కష్టపడుతోంది. ప్రతినిత్యం నిన్నే నమ్మి పూజించే నీ భక్తులు అమ్మని ఆపదల పాలు చేయడం ధర్మమా నీకు తల్లి? ధర్మమా? ఈ కష్ట సమయంలో నీవే మాకు దిక్కు తల్లి, నీవే మాకు దిక్కు. సుబ్రహ్మణ్య, తెలుసుకున్నాను మాత, తెలుసుకున్నాను. తల్లి, అమ్మా, సమయానికి దేవతలా వచ్చావు. నా బిడ్డను రక్షి. ఏడవకమ్మా, నీకేం భయం లేదు, ఏడవకు. అమ్మా, చల్లని మీ చేతి స్పర్శతో నా బాధకు ఉపశమనం కలుగుతోంది. అమ్మా, నన్ను కరుణించి నాకు సుఖప్రసవం అయ్యేలాగా చేయండి అమ్మా. అమ్మా, అందుకే నేను వచ్చానమ్మా. చూసారా, నెమలి పామును వెళ్లి విషం తీయమంటుంది, కానీ పామేమో వెళ్ళనని మొండికేస్తోంది. అవును, నెమలేమిటి పావుని ఇక్కడ తీసుకురావడం ఏమిటి? ఏమిటి వింత? మన రామయ్యను ఈ పామే ఖర్చుంటుందేమో. అందుకే ఆ కామాక్షమ్మ తల్లి ఈ పామును పట్టుకురమని నెమల్ని పంపించుంటుందయ్యా. ఉంటుంది 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 ఉంటుంది. సుబ్బమ్మ, నీకు మనవడు పుట్టాడమ్మా. అమ్మా, మనవడు పుట్టాడని సంతోషించనా, కొడుకు దుస్థితికి దుఃఖించనా? ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు తల్లి, ఏ ఆడదానికి రాకూడదు. నీ కొడుకు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. ప్రాణం మీద ఆశ ఉంటే పోయి
ఇస్తుంటే నీకు ప్రాణం మీద ఆశంటే ఎగిరిపో. బుద్ధిగా నేను పోను చెప్పేది నీకే వెళ్ళు. నేను వెళ్ళను. నీకే చెప్తున్నాను వెళ్ళు. నేను వెళ్ళనంటే వెళ్ళను. ఇస్తుంటే నేను పోతాను. పోతాను. క్షమ తల్లి, కరుణించావా తల్లి? బాబు బాబు బాబు, సమయానికి దేవతల ఈ డాక్టర్ వచ్చి నీ భార్య కాడుపు చేయించింది. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది, ఉన్నట్టుండి కనిపించకుండా మాయమైపోయింది. ఇది మాయ కదమ్మా, అంతా ఆ కామాక్షమ్మ తల్లి లీల. ఆ కామాక్షమ్మ తల్లి డాక్టర్ రూపంలో వచ్చి మన సీతకు కాన్ఫ్యూస్ వెళ్ళింది. ఆ తల్లిని నమ్మి పూజించినందుకు నీ కష్టాలన్నీ తీరిపోయాయి. నిజంగా మహిమగల దేవత అంటే ఆ కామాక్షమ్మ తల్లేనయ్యా. అవునమ్మా, ఆ దేవి కృప వల్లే మా కుటుంబం నిలబడింది. అవును బాబు, మనం వెంటనే జొన్నవాడ వెళ్లి ఆ తల్లి ముడుపు చెల్లించుకొద్దాం. ముందు ఇంట్లోకి వెళ్ళి పసిబిడ్డను చూడాలి. పదండి పదండి. సీత, బాబు రామయ్య, చూడరా బిడ్డ ఎంత ముచ్చటగా ఉన్నాడు. అమ్మా సీత, ఎలాగున్నావమ్మా? పోలే, కష్టపడ్డా కూడా పండంటి బిడ్డను కన్నావు. తల్లి కామాక్షి, నీవే స్వయంగా వచ్చి మా వంశాంకురాన్ని కాపాడేవా తల్లి? స్వామి, ఇక్కడ ఒక యక్షిణీ కొలను ఉందని విన్నాం, దాని కథ ఏమిటి? చూడమ్మా, రేపు శుక్రవారం నువ్వు తెల్లవారుజామునే లేచి పూజకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. నీ గదికి వెళ్లి నిద్రపో తల్లి. అలాగే. అనాదిగా ఒక యక్షిణీభూతం ఈ రజతగిరి ప్రాంతాలలో సంచరిస్తూ తన కంటబడిన యువకుల్ని తన అందచందాలతో ఆకర్షించి కామవాంఛను తీర్చుకున్న పిదప వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపి భుజిస్తూ ప్రజల్ని భయకంపితుల్ని చేస్తూ ఉండేది. ఆ కాలంలోనే సింగరాయకొండలో కామశాస్త్రి అనేవాడు ఉండేవాడు. గురు కామశాస్త్రి, ఈ పురాతన తాళపత్ర గ్రంథం అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. నడిజాము లోపల ఈ మంత్ర గ్రంథాన్ని అతి భద్రంగా గురుదేవులకు అప్పగించాలి. అంతవరకు ఎక్కడా క్రింద పెట్టకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మైలపడకూడదు. నిన్ను నమ్మి నీ చేతికిస్తున్నా, జాగ్రత్త. చిత్తం గురుదేవ. ఇక నేను బయలుదేరతాను గురుదేవ. మంచిది. సుందర యువకుడు. కోడి వయసులో ఉన్న కుర్రవాడు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. పొందు కుసుగొలిపి విందు చేసుకుని తినేస్తాను.
ఏం సువాసన, ఏం సువాసన, ఏం గుమగుమ, ఏం గమగమా. ఆహా, ఎంతటి సుందరమైన ప్రదేశము. అడవిలో దేవలోకాన్ని చూస్తున్నంత ఆనందం కలుగుతోంది. నా మనస్సు తేలిపోతోంది. తనువంతా ఏదో తీయని మైకం, తీరని మత్తు. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్తాను. ముందు పిల్ల, వెనక పిల్ల, ఈ పక్క పిల్ల, ఆ పక్క పిల్ల, రంగురంగుల పిల్లలు, రంగేలు పిల్లలు ఇలా కనిపించి అలా మాయమైపోతున్నారే. ఆడపిల్ల సుందరి, ఎవరు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నా? నేను ఒక అప్సరసను స్వామి. నా పేరు మోహిని. నేను నా చెల్లెలు ఉన్నమి వెన్నెలలో విహరించడం కోసం భూలోకానికి వచ్చాం. ఇక్కడ సౌందర్యాన్ని అవలోకించి కాసేపు విశ్రమించాం. నేను నిద్ర లేచి చూసేసరికి నాతో విశ్రమించిన నా చెల్లెలు కనిపించలేదు. నేను ఒంటరిదానిగా మిగిలిపోయాను స్వామి. మరి నువ్వు ఒంటరిగా మీ లోకానికి వెళ్ళలేవా? మరో పౌర్ణమి వచ్చే వరకు నేను మా లోకానికి వెళ్ళడానికి వీల్లేదు. కావలసిన వారందరికీ దూరం అయిపోయి ఒంటరిదాన్నైనా కన్నె పిల్లడు నాకింక దిక్కాడు స్వామి. ఏడవకు మోహిని. కన్నె పిల్ల కన్నీరు కార్చడం ఈ కామశాస్త్రి చూసి భరించలేడు. నీకండగా నేను. అవును, ఇంతకు ముందు అటు ఇటు చాలా మంది పిల్లలు పరిగెత్తుకెళ్లారు కదా, వాళ్ళందరూ ఎవరు? చాలా మంది కాదు స్వామి, నేనే. మీ కంట పడితే మీరైనా నాకు ఆశ్రయం ఇస్తారని. ఆశ్రయమా? కన్నెపిల్ల ఆశ్రయం కోరడం ఈ కామశాస్త్రి కాదమ్మా. నీకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, నీ ముద్దు పుచ్చట అన్నీ కాసేపు ఆ అరుగు మీద విశ్రాంతి తీసుకుందాం. ఏమైంది మోహిని? ఎందుకలా ఒళ్ళు విరుస్తున్నా? ఏమని చెప్పను స్వామి, ఒళ్ళంతా ఏదోలా ఉంది. అది వయసు భారం మోహిని. లోపలంతా చలి అంత. చిక్కు చెల్లి ఆగు. అయ్యో, నడిచాము కాబోతుంది. ఆగు ప్రియా.
ఏంటి ఇప్పుడే తినేస్తాను. ఈ మంత్ర గ్రంథం ఇతని దగ్గర ఉన్నంత వరకు ఇతన్ని నేనేమీ చేయలేను. మోహిని, వెంటనే ఈ మంత్రగ్రంథాన్ని మా గురుదేవులకు అప్పగించాలి. త్వరగా పద పద. మోహిని, ఇది మా గురువు గారైన రామశాస్త్రి గారి ఇల్లు. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. ఈ మంత్రగ్రంథాన్ని గురుదేవులకు ఇచ్చేసి వస్తాను. ఏం స్వామి? ఏమిటి నాయనా, దెయ్యాలు తిరిగే వేళలో ఇలా వచ్చావు? ఈ మంత్రగ్రంథాన్ని తమకు అప్పగించమని మా గురుదేవులు ఆజ్ఞాపించారు స్వామి. ఇక నేను వెళ్ళి వస్తాను స్వామి. ఆగు నాయనా, ఎందుకా తొందర? ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళతావు? ఉదయమే వెళ్ళవచ్చు కదా. నాకు తోడుగా వచ్చిన మనిషిని బయట ఉంచి వచ్చాను స్వామి. అలాగా? ఎవరా మనిషి? ఒక అప్సరస స్వామి. అప్సరస? అవును స్వామి, ఆమె పేరు మోహిని. అనుకోకుండా నా చెంతకు చేరింది. నాతో వస్తానని బయలుదేరింది. అలాగా? చూడు కామశాస్త్రి, నువ్వు నిజంగా అదృష్టవంతుడివి. మీ గురుదేవుల ఆశీర్వాద బలం సర్వదా నిన్ను కాపాడుతుంది. చూడు నాయనా, ఒక్కసారి నన్ను తాకి అలా చూడు. అది మనుషుల రక్త మాంసాలను భుజించే యక్షిణి. ఈ మంత్ర గ్రంథం నీ దగ్గర ఉంది కనుకనే అది నిన్నేం చేయలేకపోయింది. అయినా అది నిన్ను విడిచిపెట్టదు. నిన్ను భుజించే వరకు వెంటాడుతూనే ఉంటుంది. అలా అనకండి స్వామి, మీరే నాకు దిక్కు, నాకు ప్రాణం. ఆ యక్షిణిని హతమార్చే శక్తి ఆ జగన్మాత కామాక్షి తల్లికే ఉంది. నీవు వెంటనే ఆ తల్లి కోవెలకు వెళ్లి ఆమె శరణాల పైన బడి శరణు వేడుకో నాయనా. అంత దూరం నన్ను ఎలా వెళ్ళమంటారు స్వామి? ఆ యక్షి నన్ను దారిలోనే లటక్కన పట్టుకుని గుట్టుకుని మింగేస్తుంది. అందుకు నువ్వేమీ భయపడనక్కరలేదు నాయనా. ఇదిగో ఈ మంత్రాక్షతలు తీసుకుని వెళ్లి ఆ యక్షిని మీద చల్లితే అది నిజరూపు పొందుతుంది. ఆ యక్షిని నిన్ను పట్టుకోబోయినప్పుడల్లా ఆ తల్లి కామాక్షిదేవిని తలచుకొని ఈ వస్త్రాన్ని గిరగిరా తిప్పుతూ ఆ తల్లి కోవెలకు చేరుకో నాయనా. చించారు స్వామి, ఒక ముఖ్య విషయం. యక్షిని గాలి సోకిన ఈ వస్త్రాన్ని గుడిలోనికి తీసుకుని పోకూడదు. నీవు గుడిలోనికి ప్రవేశించిన తక్షణమే ఈ వస్త్రాన్ని బయటకు పారవేయాలి. అలాగే స్వామి, వస్తాను. దీర్ఘాయుష్మానుభవ. తడిచి నా పాతకుడితో పరుగుతాడేందుకు? నీకు కావాలంటే నా బట్ట విప్పి మీ చేతికిస్తాను. ఆ పాడుగుడ్డను పారేయండి. అమ్మో, నీ మాయ మాటలు వింటే నీ కడుపులోని పోతానని తెలిసే పిశాచి. కామాక్షమ్మ తల్లి! కామాక్షమ్మ తల్లి!
ఇంటి దగ్గరకు వచ్చి నన్ను శరణు కోరిన నా భక్తుడి మీద చేస్తావా? మర్యాదగా అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. కామాక్షి, ఇతడు నా ఆహారం, నువ్వు అడ్డు రాకు, ఇక్కడి నుంచి వెళ్ళు. అతన్ని వదలవు? వదలను. నీకింత పొగరా? నాడు దేవి స్నానమాడిన రక్తపు కొలనే నేడు యక్షిణీ కొలనుగా పిలువబడుతోంది. అప్పటి నుంచి దేవి అభిషేక జలంతో పవిత్రమైన కొలనులో భూతప్రేతాలు ఆవహించిన వారిని స్నానం చేయించి దేవి పాదాల చెంత మంత్రించి ఉన్న వెంటనే వాళ్లను పట్టిన దుష్టశక్తులు తొలగిపోతాయి. నరేంద్ర బాబు గారు, నా ఒక్కగానొక్క కూతురు మాలతిని ప్రేమించానని పెళ్ళాడుతానని నమ్మించి దాని శీలంతో చెలగాటమాడాడమ్మా. ఆ తర్వాత అబ్బాయి గారికి పెళ్లి నిశ్చయమైందని తెలిసి మా మాలతి అబ్బాయి గారి దగ్గరికి వెళ్లి తనకు అన్యాయం చేయొద్దని కాళ్ళ వేళ్లాబడి వేడుకుంటే నీకు అర్హత లేదని దబాయించాడు. ఆ ద్రోహాన్ని భరించలేకే నా కూతురు
ఊరేసుకుని చనిపోయిందమ్మా, చనిపోయింది. మల్లయ్య, ఇంతవరకు ఈ విషయాలను ఎందుకు దాచావు? నా దగ్గర ఎందుకు చెప్పలేదు? అంతా జరిగిపోయిన తర్వాత చెప్పినా మీరేం చేస్తారమ్మా? చనిపోయిన నా బిడ్డను బ్రతికించలేరుగా. మీ ఉప్పు తింటూ జీవించేవాణ్ణి. జరిగింది బయట చెప్పి మీ ఇంటి గౌరవాన్ని రచ్చకెక్కించడానికి. నీ త్యాగ బుద్ధికి నిజంగా గర్విస్తున్నాను మల్లయ్య, నిజంగా గర్విస్తున్నాను. ఆనాడట్టా చనిపోయిన నా కూతురు దయ్యమై వచ్చి తమ కోడలు గారిని పీడిస్తుందేమోనని, అబ్బాయి గారు చేసిన ద్రోహానికి ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని నా అనుమానం అమ్మ. అన్నయ్య చేసిన అపరాధానికి వదిన నేను శిక్ష అనుభవిస్తున్నాం. అమ్మగారు, జొన్నవాడ కామాక్షమ్మను దర్శిస్తే పట్టుకున్న దయ్యాలు చుట్టుకున్న పాపాలు తొలగిపోతాయని దేశమంతా చెప్పుకుంటున్నారమ్మా. ఒక్కసారి మీరు కూడా అక్కడికి వెళితే ఈ కష్టాలన్నీ తొలగిపోవచ్చని నాకు అనిపిస్తుందమ్మా. అమ్మా అమ్మా, వదిన కూడా జొన్నవాడ కామాక్షమ్మ దగ్గరికి తీసుకెళ్ళినట్టు తెలిసిందమ్మా. మనం కూడా ఒక్కసారి జొన్నవాడ వెళ్లి కామాక్షిదేవిని దర్శించుకొద్దామమ్మా. వదినకు పట్టిన దుష్టపీడ తొలగించమని దేవిని ప్రార్థిద్దామమ్మా. అలాగే తల్లి. యక్షిణీకులంలో స్నానాలు చేయించి వేప చెట్టు దగ్గరికి తీసుకుని రండి. అలాగే భూత ప్రేత పిశాచాల్లారా, ఏ జన్మలో ఏ పాపం చేశారో అకాల మరణాన్ని పొంది ప్రేతాత్మలై నిరంతరం గాలిలో సంచరిస్తున్నారు. అభం శుభం తెలియని అబలల్ని పట్టి పీడిస్తూ ఇంకా మహాపాపాన్ని మూట కట్టుకుంటారా? రౌరవాది నరకానికి పోతారా? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళండి. వెళ్ళరు? వెళ్ళకపోతే ఈ ప్రేత జన్మ నుండి మీకు విముక్తి లేకుండా చేస్తాను. ఇంతకన్నా హీనదశకు చేరుకునేలా చేస్తాను. క్షణ క్షణం నరక యాతల్లో కుమిలిపోయేలా చేస్తాను. ఊరికే వదిలి వెళ్ళడం కాదు, ఆ వేప వృక్షానికి బందీలైపోవాలి. మల్లిక, ఏమండి ఏమండి ఏమండి? అందరం మంగళ స్నానాలు చేసి దేవిని దర్శించుకుందాం పదండి. తల్లి కామాక్షి, భూతనాయకి, ఇంతవరకు మేము చేసిన పాపాలు చాలు, అనుభవించిన బాధలు చాలు. ఇకనైనా మమ్మల్ని దయతలచి ఈ జీవితాల నుండి మాకు విముక్తి
ముక్తి ప్రసాదించు తల్లి, మా జన్మలకు ఒక సార్థక. తథాస్తు.